దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఒక సంచలనం. టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరినీ తన సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సరికొత్త రికార్డు సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి భారీ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ టాప్ లీగ్ లో ఉన్న హీరోలందరిలో రాజమౌళితో ఇప్పటి వరకు సినిమా చేయని ఏకైక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత బన్నీకి ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. నిజానికి అల్లు అర్జున్ తనను తాను ఒక గ్లోబల్ స్టార్ గా, నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నటుడిగా ఎప్పుడో నిరూపించుకున్నారు. పుష్ప ఫ్రాంచైజీతో నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు. తనదైన మేనరిజమ్స్, అద్భుతమైన నటన, డాన్సులతో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్ ను సైతం అలరిస్తున్న అల్లు అర్జున్ రేంజ్ ఖచ్చితంగా రాజమౌళి మార్క్ లార్జరీ దేన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాకపోవడం వెనుక ఇండస్ట్రీలో ఒక బలమైన ప్రచారం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన మగధీర చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత అల్లు అరవింద్ కు రాజమౌళికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు వచ్చాయనే టాక్ ఉంది. ఆ కారణంగానే రాజమౌళి ఆ తర్వాత అల్లు కాంపౌండ్ హీరో అయిన అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదనే రూమర్స్ గతంలో గట్టిగా వినిపించాయి. ఈ వివాదం వల్లే ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఇన్నేళ్లుగా పట్టాలెక్కలేదని అంటున్నారు. కానీ కాలంతో పాటే సమీకరణాలు మారుతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. మగధీర నాటి విషయాలను పక్కన పెడితే రాజమౌళి కూడా అల్లు అర్జున్ ఎదుగుదలను, అతడి హార్డ్ వర్క్, డెడికేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ లో పలు సందర్భాల్లో అభినందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించినప్పుడు, గ్లోబల్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు టాలీవుడ్ గర్వించదగ్గ నటుడిగా బన్నీని గుర్తించారు.